హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు బూస్టింగ్గానే ఉంటుంది. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మెయిన్గా షార్ట్స్ మనం ఎన్ని అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ అనేది రాదు కదా. నేను చూపించిన ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే వస్తాయి. ఫస్ట్ మీరైతే యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీరు ఆల్రెడీ ఒక వీడియో ఏది పోస్ట్ చేయాలనుకుంటున్నారో మీకైతే తెలుసు కదా, ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకుంటారు కదా. దాన్ని మీరు ఫస్ట్ వితౌట్ ఆడియోని అయితే చూస్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి. ఆడియో అయితే మీరు సెట్ చేసుకోకండి. ఇక్కడ షార్ట్లోకి వచ్చాక మీరు అప్లోడ్ చేసే ముందు మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో, మీరు పెట్టాలనుకున్న వీడియోని అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. మనం మ్యూజిక్ ఎడిటింగ్లో కాకుండా ఈ యూట్యూబ్లోనే మనం పెట్టుకుంటే మనకు మరిన్ని వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం యూట్యూబ్ టూల్స్ యూజ్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ వాళ్ళు మనకు ఎక్కువ వ్యూస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పై క్లిక్ చేసుకున్నాక మీకు ఆ వీడియో అనేది వెళ్ళిపోతుంది కదా నెక్స్ట్కి. ఇప్పుడు ఆ వీడియో కరెక్ట్ ఉందా లేదా ఎడిటింగ్ అయితే మీరైతే చూసుకొని, నేను సౌండ్ ఆఫ్ చేసుకున్నాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందని. అక్కడ డన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చాక మీరు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా, అది కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిపోయాక నేను చెప్పిన టిప్స్ అయితే యూజ్ చేయండి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఇక్కడ పైన యాడ్ సౌండ్ అని కనిపిస్తుంది కదా మీకు, దానిపై అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి సాంగ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి వ్యూస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ మీరు సర్చ్లో మీకు నచ్చిన సాంగ్స్ లేదంటే ట్రెండింగ్ సాంగ్స్ ఏదో ఒకటైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఏదో ఒక సాంగ్ అయితే నేను మీకు చూపించడం కోసం సంథింగ్ సాంగ్స్ అయితే సెర్చ్ చేసి ఏదో ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏంటంటే కొంచెం ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ కానీ లేదంటే కొంచెం ఫేమ్ ఉన్న సాంగ్స్ కానీ ఇలాంటివి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనం యూట్యూబ్ నుండి సాంగ్ పెట్టడం వల్ల యూట్యూబ్ టూల్స్ అన్నీ మనమైతే యూజ్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక పక్కన టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు ఆ మ్యూజిక్ అనేది ఈ ఫొటోస్కి అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు పక్కన టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని అక్కడ మీరు ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అయితే రాయండి. ఎందుకంటే అలా యూట్యూబ్ టూల్ కదా ఇది కూడా, అలా రాయడం వల్ల మనకైతే యూట్యూబ్ టూల్స్ మనం యూజ్ చేసుకున్నందుకే వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ నేను ఒక ఏమంటారు దాన్ని, సస్పెన్స్ కోసం వెయిట్ ఫర్ లాస్ట్ క్యూట్ పిక్ అయితే ఇలా రాసుకున్నాను కదా. మీరు కూడా మీకు ఫొటోస్కి సంబంధించింది ఏదో ఒకటి అయితే రాసుకోండి. దాన్ని ఎడిట్ చేయాలనుకుంటే దానిపై క్లిక్ చేస్తే మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వేరే కలర్స్ కావాలన్నా కూడా అక్కడైతే మీరు ఎడిట్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఏ కలర్ నచ్చుతుందో, ఏ కలర్ సూట్ అవుతుందో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని పక్కన కనిపిస్తుంది కదా నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకొని, నాకు గ్రీన్ అని అయితే కనిపించింది అండ్ కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పటి నుంచి అయితే ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మెయిన్గా ఇంపార్టెంట్, మీరైతే స్కిప్ చేయకుండా కాన్సన్ట్రేషన్ చేసి అయితే ఈ వీడియో చూడండి. ఇప్పుడు అక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని ఉంది కదా, అంతకంటే ముందు పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు ఆ ఫోటో ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, అందులో ఏదో ఒక ఫోటో థంబ్నెయిల్ లాగా అయితే అక్కడ చూస్ చేసుకోండి. కింద టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ దగ్గర ఒక టైటిల్ అయితే అక్కడ మీరు ఫోటోకి సంబంధించింది, మీరు కుకింగ్ వీడియోనా లేక మీరు ఏ వీడియో చేస్తే దాని యొక్క క్యాప్షన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేను క్యాప్షన్ ఇవ్వడం అయితే మర్చిపోయాను, డైరెక్ట్ హ్యాష్ ట్యాగ్సే ఇచ్చాను తొందరలో. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్యాప్షన్ అయితే ఇవ్వండి. మీరు కుకింగ్ వీడియో చేసినా కూడా ఎడిటింగ్ ప్రాసెస్ మీరు వేరే యాప్లో చేసుకొని వాయిస్ ప్రాసెస్ యూట్యూబ్లో అయితే ఇవ్వండి. సో ఇప్పుడు అక్కడ క్యాప్షన్ ఏదో మీరు చేసిన కుకింగ్ కానీ వీడియో కానీ అక్కడ క్యాప్షన్ ఇచ్చేసిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అయితే నేను చూపిస్తున్నాను కదా, షార్ట్స్, ట్రెండింగ్, యూట్యూబ్ షార్ట్స్, ఈ మూడు అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్ షార్ట్స్కి. ఇవి ఇచ్చాక కింద దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేసి కింద పబ్లిక్ పై క్లిక్ చేసినాక అక్కడ పబ్లిక్ కాకుండా అన్లిస్టెడ్ పైన సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిలేటెడ్ వీడియో అనేది ఇది అందరికీ రాదు, ఎందుకు రాదు అనేది నేను వేరొక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు ఈ రిలేటెడ్ వీడియో రాని వాళ్ళైతే స్కిప్ చేయండి, పర్వాలేదు. అండ్ మీకు పైన అయితే ఒక ఆప్షన్ ఉంది కదా, అన్లిస్టెడ్ చేసేసినాం. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ఆడియన్స్ ఉంది కదా, ఆ సెలెక్ట్ ఆడియన్స్ పైన క్లిక్ చేసి నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి.
చూస్ చేసుకున్నాక ఇంకా మీకు కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి. కామెంట్స్ ఆన్ ఉన్నాయో లేదో అయితే చూస్ చేసుకొని ఇప్పుడు ఆ షార్ట్ని మీరు అన్ని హ్యాష్ ట్యాగ్స్ కానీ మీ యొక్క క్యాప్షన్ కానీ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని అయితే ఆ షార్ట్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కూడా కొంచెం ప్రాసెస్ ఉంది. అండ్ అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. అండ్ వైటీ స్టూడియో ఓపెన్ చేసినా పర్వాలేదు, బట్ నేను యూట్యూబ్ నుండే మీకైతే చూపించాను. ఇప్పుడు ఆ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది కదా. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మీరు పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్పై అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఒక ట్రిక్ చెప్తాను. షార్ట్స్ కానీ వీడియోస్ కానీ తొందరగా అప్లోడ్ కాకపోతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేస్తే ఈజీగా అయితే ఆ వీడియోస్ అనేది అయితే అప్లోడ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అప్లోడ్ అయిన వీడియోని అయితే మీరైతే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఎడిట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఆ యొక్క టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఉంటుంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకున్నాక కింద యాడ్ డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదా, ఆ డిస్క్రిప్షన్ ఈ విధంగా ఓపెన్ అయ్యాక మీరు అక్కడ కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి. ఇచ్చేసాక కింద కొంచెం డౌన్లో ఇంకొక మీరు వేరే హ్యాష్ ట్యాగ్స్ అయినా లేదంటే అవే హ్యాష్ ట్యాగ్స్ అయినా వేరే ఏ హ్యాష్ ట్యాగ్స్ అయినా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. మరిన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల మన వీడియో అనేది రీచ్ వస్తుంది. సో ఈ విధంగా నేనైతే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇస్తున్నాను. కొన్ని మీ వీడియో సంబంధించినవి లేదా మరికొన్ని వేరేవి అవి ఇవి 2 ఇవ్వండి. ఇచ్చాక మీరు బ్యాక్ అయితే రండి. వచ్చాక ఇప్పుడు మీరు వేరే ఆప్షన్స్ కూడా చూడండి. అండ్ ఆల్టర్డ్ కంటెంట్ ఉంది కదా, ఇదైతే మీరు అసలు టచ్ చేయకండి, ఇదే అనవసరం. ఇప్పుడు అన్లిస్టెడ్ పైన క్లిక్ చేసి పబ్లిక్ అయితే చేసేయండి. ఆ వీడియో పబ్లిక్ చేసేసిన తర్వాత సేవ్ అయితే చేసేయండి. ఆ వీడియో అనేది పబ్లిష్ అయితే అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఈ ట్రిక్స్ అన్నీ యూజ్ చేయడం వల్ల మీకైతే రీచ్ అయితే చాలా అయితే వస్తుంది. ఆ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వ్యూస్ రాకపోతే ఈ ట్రిక్స్ అనేది యూజ్ చేయండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.